రాష్ట్రంలో ప్రజలు నమ్మకానికి మోసానికి మధ్య వ్యత్యాసం కూడా చూశారు. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే ఏ రకంగా ప్రభుత్వాలు నడుస్తాయి, నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. ముఖ్యంగా పేద ప్రజలు మరింతగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం అనేక చేదు జ్ఞాపకాలు మిగిల్చినప్పటికీ అనుకోనటువంటి ఫలితాలు ఎదురైనప్పటికీ గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 2019 నుంచి 24 మే వరకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రజలకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు, పేదవాడికి అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి అనేక నిర్ణయాలు, ఇవన్నీ కూడా మేము చేసినటువంటి పనులు ప్రజలను మెప్పించలేకపోయామా, లేదా అంతకు మించి ఇంకేమన్నా ప్రజలు కోరుకున్నారా, లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి మోసపోయారా, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేక రకాలుగా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షించుకునేటువంటి దానికి మొన్న ఎన్నికల ఫలితాలు అనేక పాఠాలని గుణపాఠాలని నేర్పించాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మీ అందరికీ తెలుసు, రావడమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ, తద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానీ, లేదా గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో, తద్వారా 2.5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అనేక సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఇలాగ 5 సంవత్సరాల్లో దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా పోటీ పడేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలను బాగు చేశాం. 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాం. రామాయపట్నం పోర్టు కానీ, బందర్ పోర్టు కానీ, లేదా శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాలు దాదాపుగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. దానికి నాంది పలికాం. దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తే 3 ఇండస్ట్రియల్ కారిడార్లు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత సాధించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానాన్ని మేము అధికారంలో ఉన్నంతకాలం కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం కానీ, ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి కార్యక్రమం కానీ, వైద్య రంగంలో దాదాపు 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాలు కానీ, నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ బాగు చేసేటువంటి కార్యక్రమాలు కానీ, ఇన్ని కార్యక్రమాలు చేసినా సరే ప్రజలు దేనివల్ల తిరస్కరించారు, ఎందుకు తిరస్కరించారు, వీటి మీద సమీక్షించుకునేటువంటి దానికి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలు పార్టీ పరంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, లేదా పార్టీ నాయకత్వం కానీ సమీక్షించుకునేటువంటి దానికి మొన్నటి ఫలితాలు అనేక పాఠాలు నేర్పించేటువంటి దాంట్లో ఈ సంవత్సరం సందేహం లేదు. అయితే తీరా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది, 7 నెలల్లో ఏం ఘనత సాధించింది,
ప్రజలు ఆ మేరకు ఇచ్చినటువంటి తీర్పుకి ప్రజలు ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే అనేటువంటి విధంగా వారు పనిచేస్తారా లేదా అనేటువంటి దానికి మొదటి ఈ 7 నెలలు ఒక ఉదాహరణ అనేటువంటి విషయానికి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రప్రథమ సంతకం మీ అందరికీ తెలుసు డిఎస్సి మీద పెట్టారు. డిఎస్సి ద్వారా దాదాపు 6,700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తొలి సంతకం ఏమైపోయిందో ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా అడుగుతా ఉన్నా. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదు, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ లేదు. తీరా 7 నెలలు కాలం గడిచిపోయింది. ఏం జరగబోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పాపం ఆశ పెట్టుకున్నటువంటి ఆ యువత ఈరోజు ఏమైపోతామని తెలియనటువంటి పరిస్థితిలో యువత ఉన్నారు. అలాగే అనేక కార్యక్రమాలు, 1 కాదు 2 కాదు అనేక పథకాలు ఇస్తామని చెప్పి మాకు అధికారం ఇస్తే సూపర్ 6 ఇస్తాం, అన్ని వర్గాలకి మేలు చేస్తాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ ఇస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం. ఉదాహరణకి మొన్ననే 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతుల పక్షాన పోరాటం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు. తీరా చూస్తే ఏదైతే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామన్నటువంటి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు ఏమైపోయిందని చెప్పని అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు. అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినటువంటి అమ్మఒడి లేదు. మహిళలకి 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నటువంటి ఆ పథకం లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది యువత నిరుద్యోగ యువత ఉన్నారు. వారికి ఉపాధి కల్పించేంత వరకు 20 లక్షల మందికి నెలకి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది లేదు. ఈ చెప్పినటువంటి పథకాలు కాకుండా ఏదైతే పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ 3,900 కోట్ల రూపాయలు అది బకాయిలు ఉండిపోయినాయి. ఆరోగ్యశ్రీ కింద కట్టాల్సినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ కట్టాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయలు అవి బకాయిలు ఉండిపోయి కొన్ని హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ పేషెంట్లనే తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నాయి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఈ సంవత్సరం